నమస్కారం. ఈ వీడియోలో మనం నాన్ ఫెరస్ కాస్టింగ్ ప్రాసెస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఐరన్ మరియు స్టీల్ లాంటి ఫెరస్ మెటల్స్ కాకుండా అల్యూమినియం, కాపర్, బ్రాస్, మాగ్నీషియం వంటి లోహాలను నాన్ ఫెరస్ మెటల్స్ అంటారు. ఇవి తక్కువ బరువు, మంచి కరోజన్ రెసిస్టెన్స్ మరియు ప్రత్యేకమైన మెకానికల్ ప్రాపర్టీస్ కలిగి ఉండటం వల్ల అనేక పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. నాన్ ఫెరస్ కాస్టింగ్ అంటే ఈ లోహాలను అధిక ఉష్ణోగ్రత వద్ద కరిగించి ముందుగా తయారు చేసిన మోల్డ్లోకి పోసి చల్లబరిచి అవసరమైన ఆకారంలో కంపోనెంట్ తయారు చేసే మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఆటోమొబైల్ పార్ట్స్, ఎలక్ట్రికల్ కంపోనెంట్స్, పంప్స్, వాల్వ్స్, మషీన్ పార్ట్స్ మరియు హౌస్హోల్డ్ ప్రాడక్ట్స్ తయారీలో ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. మొదటి దశలో సరైన రా మెటీరియల్ను ఎంపిక చేస్తారు. ఉదాహరణకు అల్యూమినియం కాస్టింగ్ కోసం అల్యూమినియం ఇంగాట్స్ లేదా అప్రూవ్డ్ రీసైకిల్డ్ అల్యూమినియంను ఉపయోగించవచ్చు. కాపర్ మరియు బ్రాస్ కోసం కూడా అవసరమైన అలాయ్ కాంపోజిషన్ ప్రకారం రా మెటీరియల్ను సిద్ధం చేస్తారు. కాస్టింగ్ క్వాలిటీ కోసం కెమికల్ కాంపోజిషన్ చాలా ముఖ్యమైనది. అందుకే మెల్టింగ్కు ముందు మెటీరియల్ను పరిశీలించి అవసరమైన కాంపోజిషన్ను మెయింటైన్ చేస్తారు. ఇదే ఈ సమయంలో కాస్టింగ్ కోసం మోల్డ్ను సిద్ధం చేస్తారు. కంపోనెంట్ ఆకారం, పరిమాణం మరియు రిక్వైర్డ్ సర్ఫేస్ ఫినిష్ ఆధారంగా మోల్డ్ డిజైన్ చేస్తారు. మోల్డ్లో క్యావిటీతో పాటు స్ప్రూ, రన్నర్, గేట్ మరియు రైజర్ వంటి ప్యాసేజెస్ ఉండవచ్చు. ఇవి మోల్టన్ మెటల్ మోల్డ్ క్యావిటీలోకి సరిగ్గా ప్రవహించడానికి సహాయపడతాయి. కాంప్లెక్స్ ఇంటర్నల్ షేప్స్ కోసం అవసరమైతే కార్స్ కూడా ఉపయోగిస్తారు. తర్వాత మోల్టన్ మెటల్ను ఫర్నెస్ నుండి లేడల్ లేదా సూటబుల్ పోరింగ్ సిస్టమ్ ద్వారా మోల్డ్ దగ్గరకు తీసుకువస్తారు. సరైన పోరింగ్ టెంపరేచర్ మరియు కంట్రోల్డ్ పోరింగ్ స్పీడ్ చాలా ముఖ్యమైనవి. మోల్టన్ మెటల్ను మోల్డ్ క్యావిటీలోకి జాగ్రత్తగా పోస్తారు. మెటల్ క్యావిటీ అంతటా సరిగ్గా ప్రవహించి అవసరమైన షేప్ను పూర్తిగా ఫిల్ చేయాలి. ఈ సమయంలో టర్బ్యులెన్స్ మరియు ఎయిర్ ఎంట్రాక్మెంట్ తగ్గించడం కాస్టింగ్ క్వాలిటీ కోసం చాలా అవసరం. మోల్డ్లో కి మోల్టన్ మెటల్ వెళ్లిన తర్వాత అది నెమ్మదిగా హీట్ను కోల్పోయి సాలిడిఫై అవుతుంది. సాలిడిఫికేషన్ సమయంలో ష్రింకేజ్ ఏర్పడవచ్చు. అందుకే కాస్టింగ్ డిజైన్ మరియు ఫీడింగ్ సిస్టమ్ చాలా ముఖ్యమైనవి. మెటల్ పూర్తిగా సాలిడిఫై అయిన తర్వాత కాస్టింగ్ను కంట్రోల్డ్ కూలింగ్ కండిషన్స్లో ఉంచుతారు. కూలింగ్ రేట్ కాస్టింగ్ యొక్క స్ట్రెంగ్త్, స్ట్రక్చర్ మరియు డైమెన్షనల్ యాక్యురసీపై ప్రభావం చూపుతుంది. 355 to 425 స్టెప్ 6 కాస్టింగ్ రిమూవల్ అండ్ ఫినిషింగ్. కాస్టింగ్ చల్లబడిన తర్వాత మోల్డ్ నుండి కంపోనెంట్ను బయటకు తీస్తారు. తర్వాత స్ప్రూ, రన్నర్, గేట్స్ మరియు ఎక్సెస్ మెటల్ను రిమూవ్ చేస్తారు. అవసరాన్ని బట్టి గ్రైండింగ్, మెషీనింగ్, పాలిషింగ్ లేదా అదర్ ఫినిషింగ్ ఆపరేషన్స్ చేస్తారు. కాస్టింగ్